నమస్తే అండి, నేను జయరామ్ని. ఇది పెనుగుదు లేఅవుట్ అండి. ఈ పెనుగుదు లేఅవుట్లో వచ్చి మీకు మళ్ళీ చెప్తున్నాను, 151.66 చిన్న బిట్లు ఉన్నాయి, లిమిటెడ్గానే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అదే ఇప్పుడు లేఅవుట్ ఎన్ని ఎకరాలు అండి ఇది మొత్తం ఇంచుమించు 5.5, 5.6 అంటే ఇంచుమించు రఫ్గా 6 ఎకరాలు సార్. ఇది 6 ఎకరాలు వస్తుంది. ఇది కూడా లేఅవుట్ అండి. ఇది రోడ్లు ఎలా ఇచ్చారండి? రోడ్లు వచ్చి మీకు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి కదా సార్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే, కూడా నామ్స్ ప్రకారమే 30-40 అడుగులు వస్తాయండి. 30-40 30 అడుగులు 40 అడుగులు రోడ్లు వస్తాయి. కాంక్రీట్ డ్రైనేజీలు వస్తాయి, పార్క్ వస్తుంది, మన ఇచ్చే డెవలప్మెంట్ సిటీ చుట్టూరు కాంపౌండ్ వాల్ వస్తుంది. ప్రతి దానికి మీకు క్లియర్గా రోడ్లు అయిపోయినాక ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ నెంబరింగ్ వచ్చేస్తుంది. మొత్తం చుట్టూరు మొక్కలు వస్తాయి, రెవెన్యూ ప్లాంటేషను. ప్రతి సైడ్కి ఈచ్ ఫ్లాట్కి ట్యాప్ కలెక్షన్ కూడా వస్తుంది. కూడా నామ్స్ ప్రకారం అన్నీ చేస్తాం మనం. ఇంకా ఎక్స్ట్రా బెటర్గా ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు కూడా అదనంగా మనం ఇస్తున్నాం అండి. ఇక్కడ బోర్డు ఏంటంటే అక్కడ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అది మీకు కొంచెం జూమ్ చేస్తాను చూడండి. అదేంటంటే మార్టిగేజ్ అనమాట. పూర్వం జనాలు ఏం చేసేవారంటేనండి, పూర్వం ఏంటంటే జనాలు డబ్బుతో వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు అలా కుదరదండి. కూడా వచ్చినాక రోడ్లు కానీ, కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ ఏదైనా సరే ఎల్పీ నెంబర్ వచ్చిన డేట్ నుంచి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 2 years 3 years. ఆ పీరియడ్లోగా ఇదంతా కంప్లీట్ చేయకపోతే కొడావాడు ఏం చేస్తాడంటే ఫైన్ వేస్తాడు. కాబట్టి ఎల్పీ నెంబర్ వచ్చిన డేట్ నుంచి ఒక టైం పీరియడ్ లోపు మనం అన్నీ కంప్లీట్ చేసేయాలి. అంతే తప్పించి నేను అన్నీ చేస్తానండి 4-5 సంవత్సరాలు టైం తీసుకుంటే కుదరదు. దానివల్ల ఏంటంటే కస్టమర్కి బెనిఫిట్ అనమాట అండి. ఇదంతా కస్టమర్కి. పూర్వం ఏంటంటే ఎవరో మంచి వాళ్ళు తెలుసున్న వాళ్ళు లేఅవుట్ వేసారు, కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు అలా ఎవరో జనాలు కొనుక్కుంటలేదు సార్. అంతా అప్డేట్ అయిపోయారు జనాలు అందరూ, పబ్లిక్ అంతా అప్డేట్ అయింది. కూడా ప్రజలకి అనుకూలంగా వాళ్ళ సపోర్టే ఉంటుందని కూడా ఎందుకంటే మార్టిగేజ్ పెట్టడం వల్ల రోడ్లు కానీ, కరెంట్ కానీ, డ్రైనేజ్ అయ్యకపోతే ఏ అయితే మార్టిగేజ్ ప్లాట్లు వేసారో ఆ మార్టిగేజ్ ప్లాట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అందుకనే మార్టిగేజ్ సిస్టమ్ పెట్టింది కూడా. ఇప్పుడు అంతా కరెంట్ అది అంతా కరెంట్ 3 phase పవర్, తార్ రోడ్లు మీకు అన్ని ఇచ్చేస్తాను. ఒక 4 to 5 months లో కంప్లీట్ చేస్తాం ఈ లేఅవుట్. ఇప్పుడు ఇది రావులపల్లి వెళ్ళిపోయి రోడ్ అండి. ఇది కరెక్ట్గా మీకు పెనుగుదు బ్రిడ్జ్ నుంచి ఇలాగ కరపకి వెళ్ళే రూట్ అండి. అలాగేమో మన ద్రాక్షారాము రూటు, 2 రూట్లు దగ్గరలో ఉన్నాం. చుట్టూరు ఇల్లులు ఉన్నాయి, చాలా దగ్గర అనమాట. ఇది చాలా లో కాస్ట్ వెంచర్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో 4 వెంచర్స్ ఉన్నాయండి. కాకినాడకి ఎంత దూరం వస్తుంది? కాకినాడకి జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి అప్రాక్సిమేట్లీ 5 to 6 లోపు ఉంటుంది. కాకినాడ రూరల్, కాకినాడ 2 అండి. ఇది ఏమో మన లేఅవుట్లు కాకినాడ 4 పక్కలే ఉన్నాయి. టూరింగ్ ఉంది, పెనుగుదురు ఉంది, మాదాపట్నం ఉంది, తిమ్మాపురం ఉంది, శశికాంత్ నగర్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ 4 ప్రాజెక్టులు మనవే. వాటర్ ఎలా ఉందండి? స్వామి రియాలిటీ. వాటర్ ఎలా ఉందండి ఇక్కడ? గ్రౌండ్ వాటర్ 18 నుంచి 20 అడుగులు మీకు స్వీట్ వాటర్ అండి. ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్? డౌట్లు అంటే అదే బిట్లు పర్లేదా? బాగా చిన్న బిట్లు ఇచ్చామా సార్, 151.66 సార్. ఇంకా చిన్నవి కావాలంటే వెస్ట్లో 2 బిట్లు ఉన్నాయి, 100 గజాలు కూడా ఉన్నాయి, 100-110 గజాలు. అవకాశం ఉంటే వెంటనే మూవ్ అవ్వండి, తీసేసుకుందరు కానీ. ఎందుకంటే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. బాగుందండి. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను.